రాజశరణ్ ఇష్యూ ఏంటి మళ్ళీ హాట్ టాపిక్? రాజశరణ్ ఇష్యూ అటు లావణ్య రాజశరణ్ నిన్న రాజశరణ్ వాళ్ళ పేరెంట్స్ని లావణ్య బయటకు గెంటేసిందని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. ఏం చెప్తారు దీని మీద? ఒకటండి, వీళ్ళిద్దరు ఇష్యూ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది వీళ్ళిద్దరు ఇష్యూ. ఈ ఇష్యూల వల్లే ఇద్దరు కెరీర్లు కూడా నాశనం అయిపోయింది. ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి సినిమాలు ఒకప్పుడు బాగా ఆడాయి. ఈ మధ్య రాజ్ తరుణ్ అనే వ్యక్తి సినిమాలు అసలు చూసేటట్టు కూడా లేదు. ఎందుకంటే అతని కెరీర్ అతనే స్పాయిల్ చేసుకున్నాడు. దానికి తోడు ఏంటంటే వీళ్ళు ఏదో ఇంటి దగ్గర గొడవ అని అంటున్నారు కొంతమంది. ఇల్లు ఏదో అప్పుడు ఏదో తక్కువలో కొన్నారు, ఇప్పుడు ఏదో రేట్ ఎక్కువ అయిందని. మరి అది ఏదన్నా ఉంటే ఇటు ఈ అమ్మాయి తరపు తల్లిదండ్రులు కానీ అటు రాజ్ తరుణ్ తరపు అమ్మ నాన్న కానీ కూర్చొని నలుగురు పెద్ద మనుషులను కూర్చోబెట్టుకొని ఏదన్నా వీళ్ళకి ఆస్తి లావాదేవీలు ఏదన్నా పర్సనల్ ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోవడం బెటరు. ఇంక ఇష్యూని పెంచుకునే పోయే కొద్దీ ఇంకా పెరుగుతూ ఉంటుంది. కానీ అనవసరంగా ఇప్పటికే చాలా స్పాయిల్ అయిపోయింది రాజ్ తరుణ్ గారు కెరీర్. దీనివల్ల ఇంకా న్యూస్ పెంచుకోవడం వల్ల ఇంకా రాను ఇంకా స్పాయిల్ అవ్వడం తప్పితే దీనివల్ల ఒదిగేదేం లేదు. ఏదైనా కానీ అటు అమ్మాయి తరపులని ఇటు వీళ్ళతో అంతా కూర్చొని సార్ట్అవుట్ చేసుకొని ఒకవేళ ఇంటి గురించి అయితే ఆ ఇల్లు ఏదన్నా అమ్మేసి వచ్చిన డబ్బులు సరిసగం తీసుకోవడం బెటరు. ఇప్పుడు ఆ లావణ్య ఏమంటుందంటే రాజ్ తరుణ్ నన్ను చంపేస్తారని చెప్పేసి ఆమె అంటుంది. యూఎస్కి వెళ్ళిపోతున్నట్టు కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు దీని మీద? మరి ఆమెకి ఏమైనా థ్రెట్టింగ్ ఉందేమో మరి అతను వల్ల. వాళ్ళు థ్రెట్టింగ్ ఉంటే పోలీసు వాళ్ళని సంప్రదించాలని నేను కోరుకుంటున్నాను. లేదు అనుకుంటే పోలీసు వారి సమక్షంలోనే ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఏదైనా ఉంటే వీళ్ళు సార్ట్అవుట్ చేసుకోవడం బెటరు. అంటే ఇంటి వారం కానీ ఏదైనా డబ్బు విషయం కానీ పోలీసు వారి సమక్షంలోనే కూర్చొని సెటిల్మెంట్ చేసుకొని ఇంకా రాబోయే రోజుల్లో ఒకరికొకరు ఎటువంటి గొడవలు లేకుండా మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకోవడం బెటర్. ఏదైనా డబ్బు లావాదేవీలు ఉంటే ముందే పోలీసు వారి సమక్షంలో తెలుసుకుంటే మంచిది. ఓకే. ఇప్పుడు లావణ్య ఏమంటుందంటే రాజ్ తరుణ్ చాలా మంది అమ్మాయిని వాడుకున్నాడు, త్వరలో ఆ వీడియోలన్నీ కూడా బయట పెడతా అని చెప్పేసి ఇటు లావణ్య కూడా బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు దీని గురించి? మరి అది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే మరి ఇప్పుడు అతను ఒక సెలబ్రిటీ కాబట్టి అతని పర్సనల్ లైఫ్ అతనిది. మరి అతనికి మరి లవర్స్ ఉన్నారా లేకపోతే ఇంకెవరన్నా ప్రేమిస్తున్నాడా అది అతని పర్సనల్ లైఫ్ కాబట్టి ఇతను ఈ అమ్మాయికి అతనికి ఆల్రెడీ పాత లవర్సే కాబట్టి వీళ్ళు ఉమ్మడిగా అప్పుడు ఏదో కొనుక్కున్నారు కాబట్టి ఇతను పర్సనల్ లైఫ్ ఇవన్నీ అంటే ఇంకా వాళ్ళు ఇంకా ఇప్పుడు ఇతను ఆ అమ్మాయిని బెదిరిస్తేనే కదా ఆ అమ్మాయి ఇతను బెదిరించేది. ఇంకా ఈ న్యూసెన్స్ అనేది లేకుండా ఇప్పుడు ఒకరినొకరు బెదిరించకుండా ఒకరి వీడియోలు ఒకరు బయట పెట్టుకుంటే దానివల్ల ఇష్యూ పెద్దదయ్యింది తప్పితే అదేమీ తరిగిపోయేది కాదు. రాను ఇష్యూ పెద్దదయ్యింది. ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య మధ్యలో హర్యానా, ఇవాళ లావణ్య రాజ్ తరుణ్ అదేవిధంగా హర్యానాతో మధ్య సంభాషణని లావణ్య బయట పెట్టింది. ఏం చెప్తారు దీని గురించి? మరి రాజ్ తరుణ్ గారికి హర్యానా మంచి ఫ్రెండ్ ఏమో మనం ఎలా చెప్పగలం? వాళ్ళు మాట్లాడి ఇప్పుడు సెలబ్రిటీ అన్నాక ఎంతోమంది హీరోయిన్స్ కానీ ఎంతోమంది పరిచయాలు ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళగా ప్రేమించుకుంటుంటారు, అన్నీ ఉంటాయి. ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. మీ ఇద్దరికి ఎలాగ చెడిపోయింది కాబట్టి అంటే లవ్ లేదు కాబట్టి మీ ఇద్దరు ఇంతవరకు ఇంకా ఇక నుంచి అంటే మళ్ళీ మీరు ఏమైనా కలిసే పని అయితే ఒక ఇబ్బంది లేదు. ఎలాగ పాత్ర వరుస కాబట్టి మీ ఇద్దరు మళ్ళీ మేము ఒకటవుతాము, ఇంకో మళ్ళీ రాను గొడవలు ఏమి ఉండవు, మేము అండర్స్టాండింగ్ వస్తాము అనుకుంటే అటు రాజ్ తరుణ్ అమ్మ నాన్న ఇటు వీళ్ళు మా అమ్మ నాన్న ఇద్దరు అండర్స్టాండింగ్కి వచ్చి పెద్దల సమక్షంలో మీరు పెళ్లి చేసుకోండి, ఒకటవ్వండి. లేదు మేము కలిసి ఉండము, మేము ఇలాగే విడిపోతాం అనుకుంటే ఎవరిదాళ్ళు లావాదేవీలు చూసుకొని అంటే హౌస్ కానీ విడిగా ఏదన్నా మనీ పరంగా కానీ ఏదన్నా ఆస్తుల పరంగా కానీ ఏదన్నా ఉంటే చూసుకొని ఎవరిదాళ్ళు పంచుకొని ఇక నుంచి ఒకరి జోలు ఒకరు పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకొని మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేసుకుంటే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు హర్యానా అంటున్నట్టు అంటే సంభాషణలో ఆడియో లీక్లో ఏంటంటే రాజ్ తరుణ్తో నేను లైఫ్ లాంగ్గా ఉంటాను అన్నట్టు కూడా మాట్లాడినట్టు లావణ్య వినిపించింది. మరి రాజ్ తరుణ్కి హర్యానాకి మధ్య ఏమైనా సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారు? ఏమైనా తప్పే ఉంది? ఇప్పుడు అలాగే వీళ్ళిద్దరు విడిపోయారు కాబట్టి హర్యానా రాజ్ తరుణ్ ఏమైనా ప్రేమించుకుంటున్నారేమో. తప్పే ఉంది? ఇప్పుడు అఫిషియల్గా అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు కదా రాజ్ తరుణ్. చేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ హర్యానా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య లవ్ కట్ అయింది కాబట్టి హర్యానా అనే అమ్మాయి లవ్లో ఉందేమో. ఒకవేళ లవ్లో ఇద్దరు లవ్ ఉంటే ప్రేమించుకుంటే అనేది పెళ్లి చేసుకుంటారేమో. దానికి తప్పేం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ని బట్టి పెళ్లి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ చూస్తున్నాము.
ఇష్టమైన రోజులు ఉంటున్నారు, లేనప్పుడు వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి విడాకులు తీసుకుంటున్నారు. అలాగే వీళ్ళిద్దరు ఇప్పుడు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ అండర్స్టాండింగ్ మీద నడిచిద్ది అంతా. అసలు గొడవ తప్పెవరిది అంటారు? రాజశరణ్కి లావణ్యకి మధ్య జరిగిన గొడవ మధ్య తప్పెవరిది అంటే ఏం చెప్తారు? ఇద్దరిది తప్పే. వాళ్ళ పర్సనల్ ఇష్యూ బయట వేసుకొని అనవసరంగా వాళ్ళ కెరీర్ వాళ్ళ చేతులారా వాళ్ళే నాశనం చేసుకున్నారు. ఒకప్పుడు సక్సెస్ ఎటున్న రాజ్ ఇప్పుడు ఫ్లాప్ అవడానికి కారణం ఈ ఇష్యూల్లో తలదర్చడం వల్ల. ఇకనైనా ఇలాంటి ఇష్యూలు రైజ్ కాకుండా చూసుకుంటే రాజ్ తరుణ్ గారి కెరీర్ బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ ఇల్లు రాజశరణ్ పేరు మీద ఉంది. అప్పుడు లావణ్య కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయంట, మీరు రాజశరణ్ని వదిలేయాలి, మీకు డబ్బులైనా ఇస్తామన్నట్టు కూడా మీకు కాల్స్ వస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. ఓకే, ఒకవేళ అప్పుడు ఇద్దరు మీద కొనుక్కున్నారు కాబట్టి ఇంకా ఆమెను బెదిరించడం ఎందుకు? ఇప్పుడు ఆమెకు హక్కు ఉంది కాబట్టి ఆ ఇల్లు అమ్మేసి సగం డబ్బులు ఆమెకి ఇచ్చేయమను. ఈ గోళ ఉండదు కదా. ఇప్పుడు ఆమెకి హక్కు ఉంది కాబట్టి అప్పుడు మూడ మీద కొనుక్కున్నారు కాబట్టి అప్పుడు ఏదో ₹1,00,00,000 ఇప్పుడు ఏదో 10 కోట్లు అయినట్టుంది. అమ్మేసి ఆ 10 కోట్లు 5 కోట్లు తీసుకోమని. ఈ గోళ ఉండదుగా. ఇప్పుడు రాజశరణ్ తల్లిదండ్రులు కూడా లావణ్య తమ కోడలు కాదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. దీనికి ఏం చెప్తారు సార్? కోడలు కానప్పుడు ఇప్పుడు అమ్మాయిని ఇప్పుడు అమ్మాయి కూడా బతకాలిగా. బయట ఒక ఆడపిల్ల బతకాలంటే వాళ్ళకి ఖర్చులు ఉంటాయిగా. ఇప్పుడు ఈ మధ్య పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంటుంటే ఆస్తులు సగం ఏమంటున్నారు. ఇప్పుడు ఏం అడగటంలో కూడా తప్పులేదు. ఎలాగ రాష్ట్రానికి ఎలాగా సినిమాలు తీసి ఉన్నాడు కాబట్టి అల్లడి కథ ఉంది కాబట్టి ఆ అమ్మాయి డబ్బు లేదు, ఆ అమ్మాయికి ఇచ్చేసి సెటిల్ చేసుకుంటే రాబోయే సినిమాలు కెరీర్ బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. గారు ఏంటంటే రాజశరణ్ లావణ్య మధ్య ఇష్యూ ముఖ్యంగా ఇంటి గొడవ. నిన్న లావణ్య వచ్చి రాజశరణ్ పేరెంట్స్ని బయటకు గెంటేసిన పరిస్థితి. సో ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు అమ్మాయికి ఇప్పుడు రాజశరణ్ వాళ్ళ అమ్మా నాన్నను గెంటడం అనేది చాలా పెద్ద తప్పు. ఒక ఆడపిల్లగా రేపొద్దున వాళ్ళ అమ్మా నాన్నని ఎవరన్నా వాళ్ళ ఇంటికి పోయేసి బయటికి తీసుకొని వచ్చి గెంటి ఎవరన్నా కొడితే ఊరుకుంటారా? ఎందుకంటే తల్లిదండ్రుల్ని మాత్రము వీళ్ళ గొడవల్లో తల్లిదండ్రులు ఎందుకు లాగుతున్నారు? ఇప్పుడు ఆ ఇల్లు కూడా రాజశరణ్ పేరు మీదనే ఉంది కదా. ఆయన పేరు మీద ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఇంట్లో ఉండడం, రాజశరణ్కి ఆయన పేరు మీద ఉంది కాబట్టి వాళ్ళకి ఆ హక్కు ఉంది, అవునా కదా? అలాంటప్పుడు ఈ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళేసి వాళ్ళని బయటికి గెంటడం అనేది అది చాలా పెద్ద తప్పు. అది ఇద్దరు అమ్మాయిల మధ్యలో నలిగిపోతున్నాడు రాజశరణ్. చాలా మంచి యాక్టర్ కూడా కదా. అంటే హర్యానా రాజశరణ్ మాట్లాడిన సంభాషణ ఫోన్ కాల్ రికార్డు ఇవాళ లావణ్య బయటకు అందరికి లీక్ ఇచ్చిన పరిస్థితి. అవునవును. అది జీవితాంతము నువ్వు నాతోనే కలిసి ఉంటాను అని చెప్తుంది. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి కూడా కొట్లాడుతుంది కదా. ఉన్నారు రాజశరణ్ ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ ఆ అమ్మాయికి ఈ అమ్మాయి ఇప్పుడు ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఆయన ఏం చెప్పుకోలేక చాలా బాధపడుతున్నాడు రాజశరణ్ కూడా. ఎందుకంటే ఇప్పుడు అటు మాట్లాడాలా ఇటు మాట్లాడాలా, మధ్యలో చూస్తే వీళ్ళ తల్లిదండ్రులు అమ్మ నాన్న బాధపడుతున్నారు. ఎక్కడ ఈ ఆడపిల్లలు ఇట్లా లవ్ది ఇదంతా నాకు నచ్చట్లేదు. కానీ ఈ అమ్మాయి చేసేది కూడా కొంచెం తప్పే కదా. మొన్నటి వరకు బాగానే స్తబ్దుగా ఉన్నారు. నిన్ననే ఈ ఎపిసోడ్ మళ్ళీ తెర మీదకి వచ్చిన పరిస్థితి. మొన్నటి వరకు ఏం సౌండ్ లేదు దాని గురించి. మళ్ళీ ఈమె ఎంట్రీ అయింది కదా, లావణ్యనే కదా ఎంట్రీ అయింది. ఎంట్రీ అయిన తర్వాతనే మళ్ళీ ఆమె కావాలనే గొడవలు సృష్టిస్తుందని చెప్పేసి మనసులో నేను అట్లా అనుకుంటున్నాను. అంటే లావణ్య ఏమంటుందంటే నాకు థ్రెడ్డింగ్ ఉంది, రాజశరణ్ నుంచి నాకు థ్రెడ్ ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నాను. ఎవరు? లావణ్య. అవును, వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఇట్లా కలిసి ఉన్నారు. అది ఎందుకంటే ఒక ఆడపిల్లగా ఆమె మొత్తము తెగించి చెప్తుంది కదా అక్కడ. కానీ ఇలాగా మళ్ళీ వీళ్ళ అమ్మ నాన్నని బయటికి గెంటేయడం అనేది అది ఆమె చాలా పెద్ద తప్పు చేస్తుంది అక్కడ. రాజశరణ్ నన్ను చంపేస్తాడని కూడా మాట్లాడుతుంది ఆమె. ఎవరు? ఈ అమ్మాయి మాట్లాడుతుంది, లావణ్య మాట్లాడుతుంది. ఎందుకు చంపేస్తాడు? ఆయనకి ఏం పని చంపడానికి? కానీ రాజశరణ్ని చాలా బ్యాడ్ చేస్తుంది. సినిమా అవకాశాలు రాకూడదని చెప్పేసి ఎంత బ్యాడ్ చేస్తుందంటే అమ్మాయి మామూలుగా బ్యాడ్ చేయట్లేదు. ఒక హీరో మేము రాజశరణ్ గారి సినిమా చాలా చూసాము. ప్రతి ఒక్క మూవీ కామెడీ కానీ హిట్ కానీ చాలా బాగుంటాయి ఆయన మూవీస్. కానీ అతనికి దెబ్బ కొట్టాలని చెప్పేసి ఈమె ప్రయత్నిస్తుంది. ఇన్ని రోజులు లేనిది ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి మధ్యలో మళ్ళీ ఇట్లా రావడం అంటే ఏదో టార్గెట్ చేసుకునే వచ్చింది ఆమె, అంతే కాదా? మరి ఆమె చేసేది అదే చేస్తుంది. వెళ్ళిపోతా అంటుంది లావణ్య. పోనివ్వండి, పోతే ఇంకా దరిద్రం వదిలిపోతుంది. ఎందుకంటే వీళ్ళ అమ్మ నాన్న ప్రశాంతంగా ఉంటారు. అటు కాకుండా పాపం వాళ్ళ నాన్నకు కూడా హెల్త్ బాగాలేదు, నడవలేని పరిస్థితి. కానీ ఆమె అర్థం చేసుకొని ఇట్లా పోతే పోనివ్వండి. ఆయన రాజశరణ్ గారిని నేను ఒకటే చెప్తున్నాను,
ఒక తమ్ముడు అనుకొని చెప్తున్నాను, ఒక అక్కలా చెప్తున్నాను. ఎందుకంటే ఆమె పోతే పోనివ్వండి, కానీ తల్లిదండ్రుల్ని మాత్రం బాధ పెట్టకూడదు. ఇట్లా నడి రోడ్డు మీదకి తల్లిదండ్రుల్ని మాత్రము మీ ఇష్యూలో మాత్రం, మీ గొడవల్లో మాత్రం అమ్మా నాన్నని లాగొద్దని చెప్తున్నాను నేను. అది ఇప్పుడు లావణ్య అంటుంది ఏంటంటే ఇంకా వీడియోలు రాసిన వీడియోలు ఇంకా ఉన్నాయి, అవన్నీ బయటకు తీస్తూ ఉంటుంది. తీయమని చెప్పండి. అది మొత్తము ఆమె టార్గెట్ చేస్తుంది. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇలా వీడియోలు, ఆడియోస్, రికార్డింగ్స్ ఏమేమి ఉన్నాయో మొత్తము బయట పెట్టాలంటే దీన్ని ఏమంటారు మీకు కూడా తెలిసే ఉంటుంది పాయింట్. ఆయనని బ్లాక్మెయిల్ ఒకటి టార్గెట్ చేస్తుంది, సినిమాలో రాకుండా రావద్దని చెప్పేసి ఆయనకి బ్యాడ్ నేమ్ ఒకటి తీసుకొని వచ్చి పెడుతుంది. ఇదైతే నేను చెప్పగలను అంతే. ఏంటండి రాస్తరును లావణ్య మధ్య గొడవ ఎవరిది తప్పు అంటారు, అసలు ఏంటి? ఆ అబ్బాయి ఏదో ఇష్టపడ్డాడే అనుకో, ఈ అమ్మాయి కూడా ఇష్టం లేకుండా ఇష్టపడలేదుగా. మరి ఇద్దరి దగ్గర ఎక్కడ క్లాషెస్ వచ్చినాయో తెలియదు, ఎక్కడ గొడవ పడ్డారో తెలియదు. ప్రస్తుతానికి ఒక ప్రముఖుడు హీరో, ఒక తెర వెనక ఉన్నటువంటి డైరెక్టర్, ఒకప్పుడు డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ తర్వాత ఒక తెర మీదకి వచ్చినటువంటి హీరో. ఆ హీరోతోటి ఈమె కొన్నాళ్ళ పాటు సహజీవనం చేసింది. మరి ఇక్కడ వీళ్ళిద్దరికి క్లాషెస్ ఎక్కడ వచ్చి వచ్చినాయో తెలియదు. వీళ్ళు చూసుకుంటే రాస్తారును ఈ లావణ్య చూసుకుంటే బాగుంటుంది. అంతేగాని ఇక మిగతా వాళ్ళ అమ్మా నాన్నల దాకా పోయి వాళ్ళ అమ్మా నాన్నలను బయట వేసేంత రైట్స్ ఈ అమ్మాయికి అయితే లేవు. ప్రస్తుతానికి ఆ రాజధాని వాళ్ళ మదర్ ఫాదర్ ఏ ఊరిలో ఉన్నారో, ఆ ఊరు ఏ రాష్ట్రానికి చెందిందో, ఆ రాష్ట్ర పోలీసులు, ఆ ఊరి పోలీసులు ఆ అమ్మాయి మీద ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకొని వాళ్ళు వయసు కాని వయసులో ఒంట్లో బాగాలేని వాళ్ళని సామాన్లు బట్టలు బయటపడేసి వీళ్ళిద్దరిని బయట వేసి ఈ అమ్మాయి ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. ఈ అమ్మాయి మీద ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని నేను ఆ ఊరు రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర పోలీసులకి నేను కోరుకుంటున్నాను. ఇవాళ ఒక వీడియో లావణ్య గారు బయటకు విడుదల చేశారు. ఏంటంటే హర్యానా రాష్ట్ర మధ్య సంభాషణ వీడియో లీక్ అయింది. ఆ వీడియో బయటకు విడుదల చేసింది. అందులో ఏంటంటే హర్యానా రాష్ట్రంతో మాట్లాడుతూ లైఫ్ లాంగ్ నువ్వు నాతో ఉండాలి అన్నట్టు కూడా సంభాషణలో ఉన్న పరిస్థితి. ఎందుకుంటారు మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండా? 10 మందిలో 100ల సంఖ్యలో పెళ్లి చేసుకున్నారా? 100ల సంఖ్య జనం ముందులో ఎవరి ముందులో పెళ్లి చేసుకోలేదు కదా. కనీసం 10 మంది ముందులో కూడా తాళి కట్టించుకోలేదు కదా. ఏదో 4 గోడల మధ్య జరిగిన తప్పుకి ఇక నువ్వు అలా ఎంబడబడి వాళ్ళని రాస్తారుని ఇబ్బంది పెడుతుంది కాకుండా రాస్తారుని పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం చాలా తప్పు నువ్వు చేసింది. ఫస్ట్ నీకు రాస్తారునికి ఏదైనా ఉంటే రాస్తారుని నువ్వు రోడ్డు మీద కొట్టుకోండి, ఒకళ్ళు చంపుకోండి, లేదంటే ఏ మీడియా ముందరైనా సావండి. నువ్వు రాస్తారని తిట్టుకోండి, కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి, అది రాస్తారని నీకు మధ్యలోనే ఉండాలి. అంతేగాని ఇది వాళ్ళ అమ్మా నాన్నల దాకా పోయి వాళ్ళ అమ్మా నాన్నలను రోడ్డును పడేసి నువ్వు ప్రజల్లోకి ఎక్కడం మాత్రం కరెక్ట్ కాదమ్మా లావణ్య. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. లేకపోతే పోలీసులు యాక్షన్ తీసుకున్నారంటే వాళ్ళ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. అంటే రాస్తారు నుంచి థ్రెడ్డింగ్గా ఉందని లావణ్య చెప్తుంది. రాస్తారు నుంచి బెదిరింపులు, రాస్తారు నన్ను చంపేస్తాడు అన్నట్టు కూడా ఆమె చెప్తుంది. అసలు నువ్వు ఆయన జోలు పోకపోతే అతను నీ జోలు రాడు కదా. నువ్వంటూ అతన్ని వదిలేసేస్తే, నువ్వంటూ అతని జోలు పోకపోతే నీ జోలు అతను రాడు కదా. అతని లైఫ్ అతను లీడ్ చేసుకుంటాడు, నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో. నువ్వు పుల్ల పెట్టి గెలిగినంతసేపు ఎవడో ఒకటి ఏదో ఒకటి మరి గెలుగుతూనే ఉంటాడు. ఇప్పుడు సినిమా అన్నాక, సినిమా ప్రొఫెషన్ అన్నాక చాలామంది హీరోయిన్స్ వస్తారు, చాలామంది హీరోలు వస్తారు, చాలామంది సహజ నటీనటులు వస్తారు, అందరూ వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళల్లో నువ్వు వాళ్ళందరూ టాప్ రేంజ్లో ఉన్నారు, నువ్వు ఏ రేంజ్లో ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు శాస్త్ర గారు ఆ ఇల్లు ఎవరిదంటే ఏం చెప్తారండి? ముఖ్యంగా ఆ ఇల్లు వాళ్ళ పేరెంట్స్ అయి ఉండొచ్చు. అది రాజతరుణ్ పేరు మీదనే ఉంది. మరి అబ్బాయి ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక కొడుకు ఉన్నప్పుడు వాడి పేరు మీదనే ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమ కొలిది వాళ్ళ అబ్బాయి పేరు మీద పెట్టుకొని ఉండొచ్చు. అయినా అతను రాజ్ తరుణ్ గారు సంపాదించిన ఆస్తి అయినా రాజ్ తరుణ్ లేని ఇంటికి నువ్వు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ మీద దాడి చేసి వాళ్ళ పేరెంట్స్ నువ్వు బయటికి నెడడం కరెక్ట్ కాదు. మెయిన్ ఇది చాలా రాంగ్ స్టెప్ వేసావు, చాలా తప్పుడు పని చేసావు నువ్వు. బాబు పోలీసులారా, కొంచెం మీరు దయచేసి రాజ్ తరుణ్ పేరెంట్స్ని కొంచెం సేవ్ చేయండి. ఆ అమ్మాయిని బయటికి వెళ్ళగొట్టి, రాజ్ తరుణ్ గారు ఎక్కడో విదేశాల్లో ఉన్నారంట, అతను వచ్చేంత వరకు వాళ్ళ ఇంటికి పోలీస్ ప్రొటెక్షన్ కల్పించి ఆ తల్లిదండ్రులను కొంచెం ఇంట్లో పెడతారని నేను మరీ కోరుకుంటున్నాను. ఇప్పుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు అలానే మా కోడలే కాదన్నట్టు మాట్లాడుతున్నారు. మరి కోడలు కానమ్మాయిని కోడలు అని చెప్పుకుంటారా? ఆ అమ్మాయిని వాళ్ళు ఇచ్చేం పెళ్లి చేయలేదు కదా. పెళ్లి చేయనప్పుడు మరి కోడలు కాదు కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని తల్లిదండ్రులు చూసి పెళ్లి చేస్తే పెళ్ళి అవుతుంది, ఇంటి కోడలు అవుతుంది. లేకపోతే ఆ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తే అది పెళ్ళి అవుతుంది, ఆ ఇంటి కోడలు అవుతుంది. ఈ రెండు కానటువంటి ఈ అమ్మాయిని ఏ రకంగా మరి తీసుకుంటారో నాకు కూడా అర్థం కావట్లేదు.
ప్రేక్షకులు కూడా తప్పు పడతారు ఇది. ఎందుకనంటే నీ మూర్ఖత్వానికి, నీ పశువత్వానికి నిన్ను నువ్వు బలి చేసుకోవడం కాకుండా, ఎదుటి వాళ్ళని బలి చేయడం కాకుండా, ఒక వృద్ధ దంపతులైనటువంటి వాళ్ళ మీదకి వెళ్ళి నువ్వు చేయడం, వాళ్ళు కోడలుగా నిన్ను ఎప్పటికీ అంగీకరించరు. రాజ్ తరుణ్ అయితే అసలు నిన్ను లైఫ్లోకి రానివ్వడు. ఇప్పుడన్నా అంతో ఎంతో ఎక్కడో కొంచెం ఉంటుంటుంది. ఎందుకంటే అన్నాళ్ళు ఇన్నాళ్ళు ఎన్నో కన్నాళ్ళు సహజీవనం చేస్తారు కనుక ఏదో ఉండుంటుంది. ఎవరైనా కానీ వాళ్ళ పేరెంట్స్ మీద కంటూ ఎవరైనా అటాక్ చేస్తే ఎవ్వరు కూడా ఆ అటాక్ చేసిన వాళ్ళని క్షమించరు లైఫ్లో. ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని నువ్వు బ్యాక్ వెళ్ళిపో, ఏదన్నా ఉంటే రాస్తారు, నువ్వు తేల్చుకోండి. ఆమె యూఎస్ వెళ్ళిపోతుందంట. వెళ్ళిపో, మరి వెళ్ళిపోయేదాన్ని వెళ్ళిపోకుండా మరి వీళ్ళ జోలికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఈ తల్లిదండ్రులు నేనేం చేస్తారని వచ్చావు నువ్వు? నేను వాళ్ళు గెలికారా? నేను ఇంటికి రమ్మన్నారా? మమ్మల్ని బయటికి నెట్టమ్మా నువ్వు అని చెప్పేసి లావణ్య రామ్మా అని నిన్ను పిలిచారా? పిలవనప్పుడు నువ్వు యూఎస్ఏ వెళ్తావో, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్తావో, లేకపోతే ఆఫ్రికా వెళ్తావో, నీ ఇష్టం వచ్చిన దేశంలో నువ్వు బ్రతుకు, కాదని ఎవరు చెప్పరు. కానీ వీళ్ళ జోలి మాత్రం రావద్దు. నువ్వు రాస్తారు, ఏదైనా ఉంటే రాస్తారు, నువ్వు ఎక్కడైనా చచ్చిపోండి. రేపు రాస్తున్న వీడియోలు కూడా బయటకు తీస్తా అంటున్నామే. ఏం తీసుకున్నా ఏమీ లాభం లేదు నీకు. నువ్వు ఇదంతా టార్చర్ పెట్టి నువ్వు అనవసరంగా ప్రజల్లో తప్పుడు దాని అవడం తప్ప రేపటి రోజు నీతోటి ఎవడన్నా బ్రతకాలన్నా కానీ బ్రతకడానికి రాడు నీ దగ్గరికి బ్రతకడానికి రాడు. ఎందుకంటే నువ్వు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ హీరో అయినటువంటి వ్యక్తినే ఇంత టార్చర్ పెట్టి ఇన్ని ఇబ్బందులు పెట్టావు కనుక రేపటి రోజు సామాన్యుడు అనేవాడు నీ పక్కన బ్రతకడానికంటూ ఎవడు రాడు. నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఒంటరిదానివి అవుతావు. ఇప్పుడంటే వయసు ఉంది, ఓపిక ఉందని విర్రవీగుతుండొచ్చు. రేపటి రోజు నువ్వు వయసు అయిపోతుంది, ఓపిక అయిపోతుంది, నువ్వెలా బ్రతుకుతావు ఏంటి? ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆలోచించుకొని స్టెప్ బ్యాక్. యు ఆర్ గో బ్యాక్ లావణ్య.